ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుకున్నాం. శ్రవణం తర్వాత అత్యంత కీలకమైనటువంటిది, భక్తుణ్ణి పరవశింపజేసేది, భక్తుడిలో గురు వైభవాన్ని అత్యంత సునాయాసంగా నింపేటువంటిది కీర్తన. కీర్తన అనేటువంటిది ఎంత గొప్ప ఆనందాన్ని భక్తుల్లో కలిగిస్తుందంటే, భగవంతుని పట్ల మరింత భక్తిని రక్తిని రెండింటినీ కూడా కలిగించేటువంటిది కీర్తన. ఈరోజు మనందరము కూడా బాబా మార్గంలో శ్రవణం తర్వాత అత్యంత ఇష్టపడేటువంటిది కీర్తనం. ఆ కీర్తన సాంప్రదాయంలో కూడా బాబా తనదైనటువంటి ముద్రను వేశారు. దాస్గన్ మహారాజు బాబా మార్గంలో కీర్తన సాంప్రదాయంలో ఒక గొప్ప ఆదర్శమైనటువంటి కీర్తనాకారుడిగా నిలిచారు. మహారాష్ట్ర దేశం అంతటా కూడా కీర్తన సాంప్రదాయం కాస్త ఆర్భాటంతో కూడినటువంటిది. కీర్తనాకారుడు చక్కటి కోట్టు ధరించి, జరి అంచు పంచెను ధరించి, పైన పేటాను ధరించి గొప్ప జమీందార్ వలె తయారై కీర్తనలు చెప్పేటువంటి సాంప్రదాయం మహారాష్ట్ర దేశంలో ఉంటుంది. కానీ బాబా కీర్తనా సాంప్రదాయంలో కూడా తనదొక ప్రత్యేకమైనటువంటి ముద్రను వేయదలిచారు. అందుకనే దాస్గన్ మహారాజ్కు ఆ వేషధారణంతా కూడా తొలగించమని చెప్పి, కీర్తన అనేటువంటిది భగవంతుని పైన ప్రేమ కలిగించాలి తప్ప కీర్తనాకారుడి యొక్క అలంకరణ పైన భక్తుల యొక్క దృష్టి మరలకూడదు అనేటువంటి విషయాన్ని దాస్గన్ మహారాజు చెప్తారు. దాస్గన్ మహారాజు కూడా గురువు ఆజ్ఞ ప్రకారము కీర్తనా సాంప్రదాయంలో నారదీయ సాంప్రదాయాన్ని దాస్గన్ మహారాజు గారు అవలంబించారు. కేవలం పంచ, ఉత్తరీయం, మెడలో పూలమాల, చేతిలో చిడతలు, ఇవి తప్ప మరి ఏ అలంకరణకు కూడా దాస్గన్ మహారాజు తావివ్వలేదు. కానీ దాస్గన్ మహారాజు సద్గురువు చెప్పినటువంటి విధంగా కీర్తన సాంప్రదాయంలో ఉన్నారు కాబట్టి వారి కంఠం నుంచి వచ్చేటువంటి ప్రతి కీర్తనలో కూడా ఎదురుగా ఉన్నటువంటి ప్రేక్షకుడు మైమరిచిపోయేవాడు. ఆ కీర్తనలో ఏ భగవంతుడి యొక్క కీర్తిని వారు గానం చేసినా అందులో పరిపూర్ణంగా లీనమైపోయేటువంటి వారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? గురువు ఆజ్ఞ ప్రకారం మనం ఏ విషయాన్ని, ఏ సాధనను మనం చేసినా సరే అది ఖచ్చితంగా చక్కటి ఫలితాన్ని ఇస్తుందనడానికి దాస్గన్ మహారాజు ఒక గొప్ప ఆధునిక మహీపతిగా నిలబడడానికి అదొక కారణమైంది. సాధారణంగా ఈరోజు మనం కీర్తన అనగానే ఎక్కడ ఏ చిన్న మారుమూల పల్లెల్లో చూసినా తబలా ఉండాలి, మృదంగం ఉండాలి, హార్మోనియం ఉండాలి, ఇంకొంచెం ముందుకెళ్తే ఆర్కెస్ట్రా ఉండాలి, ప్యాడ్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఓకే ఉండాలి. కీర్తన అత్యంత మనకు రమణీయంగా ఉండాలంటే ఇవన్నీ ఉండాలి. వీటితో పాటు చేసేటువంటి కీర్తనలో గురువు యొక్క కీర్తిని మనము సుస్పష్టంగా మనము కీర్తన చేయగలగాలి. సాధారణంగా భజన అంటే అన్నీ ఒకే రకమైనటువంటి పాటలతో వెళ్తూ ఉంటాయి. కానీ కీర్తన అనేటువంటిది గురువు యొక్క కీర్తిని మనం పొగిడేటప్పుడు అందులో ఆర్తి ఉండాలి, రమ్యత ఉండాలి, భక్తుడి హృదయంలో ఆనందాన్ని జనింపజేయాలి. ఇటువంటి అద్భుతమైనటువంటి గుణాలు కీర్తనాకారుల్లో ఉండాలి. కీర్తన మనం కేవలం పాడుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఏ కీర్తనలో అయితే ఆర్తి ఉంటుందో, గురువు యొక్క గుణగణాలను మనం బాగా కీర్తించగలుగుతాం. దాస్గన్ మహారాజ్ గారు బాబా గంగా యమున పాదాల నుంచి ఉద్భవించినప్పుడు త్రివేణి సంగమాన్ని వారి చరణాల చింతనే చూసినప్పుడు రాసినటువంటి పాట ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. దాస్గన్ మహారాజు ఆసువుగా రాసినటువంటి ఆ పాటలోని ఒక్కొక్క పదం ఎంత అద్భుతంగా ఉంటుంది. బాబా మీరు ముస్లిం అనుకుందామనంటే మీరేమో మదనాంతకుడిలా కనిపిస్తారు, మీరు ఇంటింటికి తిరిగి భిక్ష చేస్తారు, కానీ దానగుణంలో మీరు కుబేరుణ్ణే లజ్జితుణ్ణి చేస్తారు, అంత గొప్ప గుణం మీది అని చెప్పి కీర్తిస్తారు కదా. దాస్గన్ మహారాజ్ యొక్క కీర్తనలు
ఆనాటి భక్తులను అంత ప్రభావితం చేయడానికి కారణం ఏమిటంటే దాస్గన్ మహారాజు తను చేసేటువంటి కీర్తనలో చాలా కొద్ది సమయాన్ని బాబా యొక్క గుణగణాలను, వారి మహిమను కీర్తిస్తూ పాడేటువంటి వారు. ఆ కొద్ది సమయంలోనే అనేక మంది భక్తులు దాస్గన్ మహారాజు యొక్క కీర్తనకు ప్రభావితమైనటువంటి వారు. ఆ రోజు బాబా యొక్క చరిత్ర ఇంకా సమగ్రంగా రానటువంటి రోజు. సావిత్రిబాయి టెండూల్కర్ భజనమాల రాసింది. ఆ సాహిత్యం చాలా కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంది. సాయిప్రభ అనేటువంటి పత్రికలో కొంత సాహిత్యం వచ్చినా సరే అది అందరికీ చేరలేదు. కానీ బాబా యొక్క మహత్తు వ్యాప్తింపజేయడానికి కీర్తననే ఒక గొప్ప సాధనమైంది. దాస్గన్ మహారాజు కీర్తన వల్ల, అంటే దాస్గన్ మహారాజే కాదు, కీర్తన అనేటువంటిది నవవిధ భక్తిలో కీర్తనా భక్తి అనేటువంటిది ఎదుటి భక్తుల్లో భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలు కలిగిస్తుంది. మనందరం కూడా 15వ అధ్యాయం చదువుకుంటాం కదా. 15వ అధ్యాయంలో చోల్కర్ దేనికి ప్రభావితమయ్యాడు? దాస్గన్ మహారాజు కౌపినేశ్వర ఆలయంలో కథ చెప్తూ ఉంటాడు, కీర్తన చేస్తూ ఉంటాడు. ఆ కీర్తనలో బాబా యొక్క మహత్తు గురించి కొద్ది భాగం చెప్పగానే చోల్కర్ అనేటువంటి యువకుడి యొక్క దృష్టి బాబా చిత్రపటం వైపు వెళ్తుంది. ఆ గుణగణాలను బాగా మనసులో నాటుకున్నటువంటి చోల్కర్కు విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కీర్తన జరుగుతుంది ఎక్కడ? కౌపినేశ్వర ఆలయం, అంటే శివాలయం. అది కౌపినేశ్వర ఆలయంలో శివుడి గురించి చెప్తున్నాడు, పండరనాథ్ గురించి చెప్తున్నాడు. సాక్షాత్తు శివుడు కౌపినేశ్వర ఆలయంలో ఉన్నాడు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మందిరం. అది గొప్ప మహత్తు కలిగినటువంటి మందిరం కూడా కౌపినేశ్వర ఆలయం. మరి కౌపినేశ్వర ఆలయంలో ఉండి శివునికి శరణు జొచ్చకుండా, శివుని యొక్క అనుగ్రహం కోరకుండా బాబా అనుగ్రహం కోరారంటే ఆ కీర్తన ఎంత ప్రభావితం చేసి ఉంటుంది చోల్కర్ను. ఈరోజు మన జీవితాలు కూడా అంతే కదా. మన ఊళ్ళో గ్రామదేవత ఉన్నారు. మన పూర్వీకులు ఇలవేల్పుగా ఒక దైవాన్ని, వెంకటేశ్వర స్వామినో, శివున్నో, కుమారస్వామినో ఎవరో ఒకరిని నెలకొల్పుకున్నారు. మరి అయినా సరే ఎందుకు మనం వీరందరికంటే కూడా మన జీవితానికి మేలు చేసేటువంటి వారు, శ్రేయస్సు కల్పించేటువంటి వారు సద్గురు శ్రీ సాయిబాబా ఒక్కరే అనేటువంటి నిశ్చయానికి ఏ విధంగా రాగలిగాం? అందుకు ప్రధానమైనటువంటి కారణం వారి యొక్క మహిమను శ్రవణం చేయడం, వారి యొక్క కీర్తిని మనం గానం చేయడం, ఆ కీర్తనను వినడం ద్వారా మనం బాబా పట్ల ఇంత అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. చోల్కర్ స్థితి కూడా ఆ రోజు అదే. కౌపినేశ్వరాలయంలో ఎదురుగా పరమశివుడు ఉండగా ఏదో చిన్న ఫోటో, బాబా ఫోటో పెట్టి కీర్తన చేస్తూ 4 మాటలు బాబా గురించి చెప్పగానే అతని మనస్సు బాబా పైన లగ్నమైపోతుంది. అడుగుతాడు ఆ చిత్రపటం వైపు చూస్తూ, బాబా మాది పేద కుటుంబం, ఉద్యోగం చేస్తే తప్ప ఇల్లు గడవదు, ప్రస్తుతానికి తాత్కాలికమైనటువంటి ఉద్యోగం ఉంది, రేపు నేను పరీక్ష రాయాలి, పరీక్ష రాస్తేనే ఈ తాత్కాలికమైనటువంటి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది, పరీక్షలో నేను ఉత్తీర్ణుని కాకపోతే ఈ ఉద్యోగం కూడా ఊడుతుంది బాబా, మా కుటుంబానికి నేనే దిక్కు, నీవు నాకు దిక్కు, అందుకనే నిన్ను శరణు వేడుతున్నాను బాబా, ఉద్యోగం శాశ్వతం కాగానే షిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకొని మీకు శ్రీఫలాన్ని సమర్పించి కలకండను పంచిపెడతాను అని చెప్పి మొక్కుకుంటాడు కదా. అంటే ఆ కీర్తన ఎంత ప్రభావితం చేసిందో చూడండి. ఈరోజు అమాయకమైనటువంటి భక్తులు బాబా దగ్గరికి రావడానికి ప్రధానమైనటువంటి సాధనం ఏమిటో తెలుసా? కీర్తనని. ఏదో ఒక గ్రామంలో ఒక ఇంట్లో కీర్తన జరుగుతూ ఉంటే, దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్య, ఇటువంటి పాట కొన్ని వేల మంది భక్తుల్ని కదిలించింది. 1990 దశకంలో వచ్చినటువంటి షిరిడీ సాయిబాబా మహత్యంలో ఉన్నటువంటి ఆ పాటలు, ఆ భజనలు ఎంతమందిని కదిలించాయి, ఎంతమంది మనసుల్లో, అమాయకమైనటువంటి భక్తుల మనసుల్లో సాయి భక్తిని స్థిరీకరింపజేసింది ఆ రోజు ఈరోజు కీర్తనని. ఆ రోజు దాస్గన్ మహారాజ్ కీర్తన అయితే ఈరోజు జరిగేటువంటి భజనలు, సత్సంగాలు అమాయకమైనటువంటి భక్తుల హృదయాల్లో సాయి పట్ల ఒక విశ్వాసాన్ని కలిగించాయి.
తమ జీవితానికి ఒక తోడు దొరికిందనేటువంటి ధైర్యం కలిగించింది. సాయి చాలీసా అసలు చాలామందికి అక్షరాలు రానటువంటి వాళ్ళకు కూడా బాబాను ఆశ్రయించినటువంటి వారికి షిరిడీ వాస సాయి ప్రభో అనగానే తనువు పులకరించిపోతుంది కదా. ఎంత గొప్ప కీర్తనలు ఇవన్నీ కూడా. బాబా సాంప్రదాయంలో అనేక మంది అమాయకమైనటువంటి, కనీసం అక్షరం కూడా చదవలేనటువంటి వారు, భగవంతుని యొక్క చరిత్రను కళ్ళతో చూసి చదవలేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు బాబా మార్గంలోకి రావడానికి కీర్తనా సాంప్రదాయమే ఒక గొప్ప వరంగా లభించింది. చోల్కరు ఉద్యోగంలో ఉత్తీర్ణుడైన తర్వాత వదిలిపెట్టాడా బాబాను? ఇక్కడ కీర్తన బాబా పట్ల విశ్వాసాన్ని, కమిట్మెంట్ను రెండింటిని కలిగిస్తుంది. ఉద్యోగం వచ్చింది, తన కమిట్మెంట్ను మానుకోలేదు. ఎందుకంటే పేదవాడి సంసారము హేమట్ పంత్ రాస్తారు, సహ్యాది పర్వతాల్లో ఉన్నటువంటి నానేఘాట్ పర్వతాన్ని ఎక్కడం కంటే కూడా కష్టం పేదవాడు గడప దాటి ఇంకో ఊరికి పోవడము. అంత కష్టమైనటువంటిది జీవితం ఆ రోజుల్లో అని చెప్పి. అదేవిధంగా చోల్కర్ జీవితం కూడా అలానే ఉంది. ఆ చోల్కరు బాబా దగ్గర కలకండ పంచిపెడతా అని చెప్పి వాదా చేశాడు. దాన్ని నిలబెట్టుకోవడానికి చక్కెరను మానేశాడు. చివరకు డబ్బు పోగు చేసుకొని బాబా దర్శనం చేసుకొని కలకండను పంచిపెడతాడు కదా. అంటే ఒక కీర్తన అనేటువంటిది, కీర్తనా భక్తి భక్తుడిలో కమిట్మెంట్ని పెంచుతుంది. షిరిడి వెళ్ళినప్పుడు చాలామంది నేను చూస్తూ ఉంటాను, శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా ఇటువంటి కొన్ని మారుమూల ప్రాంతాల నుంచి ఆడవాళ్ళు పిల్లల్ని వేసుకొని వస్తూ ఉంటారు. దర్శనం అయిపోయిన తర్వాత అట్లా గురుస్థాన్ నుంచి బయటకు వచ్చి ఆ మ్యూజియం పక్కనో లేకపోతే లెండీలో కూర్చొని, బా ఎన్ని సంవత్సరాల తర్వాత బాబా దర్శనమైంది, ఎన్నో రోజులుగా రావాలనుకుంటున్నాను, రూపాయి కూడా పెట్టాను, ఈ రోజుకు తండ్రి కరుణించాడు అని చెప్పి ఆ గోపురం వైపు చూస్తూ వారు అనుకునేటువంటి మాటలు విన్నప్పుడు తనువు పులకరించిపోతుంది. అంటే ఆ తండ్రిని చేరుకోవాలి. ఆ తండ్రి మహిమ రోజు కీర్తన ద్వారా వింటూ ఉన్నాం. అందువల్ల ఆ తండ్రిని చేరుకున్నాం, ఈరోజు మా జన్మ ధన్యమైందని చెప్పి. ఇది ఒక సగటు భక్తుడి యొక్క ప్రేమ. ఆ ప్రేమను కీర్తన మాత్రమే చిగురింపగలుగుతుంది. కాస్త విజ్ఞులు, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వాళ్లకు శ్రవణం ఎంత మేలు చేస్తుందో, ఒక సాధారణమైనటువంటి ఒక సగటు భక్తుడికి కీర్తన అంత మేలు చేస్తుంది. లాలా లక్ష్మీచంద్ విషయంలో కూడా ఇదే జరిగింది కదా. లాలా లక్ష్మీచంద్కు షిరిడీకి ఎలా వచ్చాడు? కీర్తన విన్నటువంటి రోజు రాత్రి నిద్రపట్టలేదు. తన మిత్రుడైనటువంటి బిజు వాళ్ళ ఇంట్లో కీర్తన జరుగుతూ ఉంటే వెళ్ళాడు. అంతకంటే ముందే ధ్యానంలో బాబా రూపంలో ఉన్నటువంటి ఒక సాధువు కనిపిస్తాడు. దాస్గన్ మహారాజు కీర్తనకు అటెండ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బాబా చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నాకు ధ్యానంలో కనిపించినటువంటిది వీరే కదా, కాబట్టి వీరు ఎవరో తెలియకముందే నాకు దర్శనమిచ్చారు అని చెప్పి దాస్గన్ మహారాజు కేవలం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో అంతే టైం తీసుకునేటువంటి వారు బాబా గారి యొక్క మహత్వం తెలియజేయడానికి. ఆ సమయంలో లాలా లక్ష్మీచంద్ మనస్సు పులకరించిపోయింది. ఎప్పుడెప్పుడు షిరిడీకి వెళ్దామా? రాత్రి ఇంటికి వస్తాడు, మనస్సు ఆందోళన తన ఉద్యోగం కోసమో ఇంకో దానికోసమో కాదు. అరే, ఇంత గొప్ప సత్పురుషుణ్ణి నేను ఎప్పుడు దర్శించుకుంటాను, నన్ను ఎవరు షిరిడీకి తీసుకెళ్తారు అని చెప్పి కీర్తన అయిపోయిన తర్వాత వచ్చి అదే ఆలోచనతో పడుకొని ఉంటే తన మిత్రుడు ఒకరు వచ్చి తలుపు తడతారు. నేను ఖేడ్గావ్కు నారాయణ మహారాజ్ దర్శనం కోసం వెళ్దాం అనుకున్నాను, కానీ నాకెందుకో ముందు షిరిడీ వెళ్ళి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, నేను ఒక్కడనే వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతారు. వెంటనే పక్కన ఉన్నటువంటి మారోడి దగ్గరికి వెళ్ళి డబ్బు అప్పుగా తీసుకొని ఇద్దరు కలిసి షిరిడీకి బయలుదేరుతారు. రైలు ఎక్కిన తర్వాత భజన చేస్తూ ఉంటారు. కీర్తన అక్కడ కూడా కీర్తన జరుగుతూనే ఉంటుంది, అందరిలో భజన జరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో రైల్లో ఎక్కుతున్నటువంటి వాళ్ళని, దిగుతున్నటువంటి వాళ్ళని అడుగుతారు, మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళారా? బాబా యొక్క మహత్యం ఏమిటి? బాబా దర్శనం ఎలా జరుగుతుంది? ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఆత్రం పట్టలేకపోతాడు. ఎప్పుడెప్పుడు షిరిడీ వెళ్ళిపోవాలా, అంతకంటే ముందే బాబా గురించి మొత్తం తెలుసుకోవాలి అని చివరికి షిరిడీకి చేరుకుంటాడు. బాబా లాలా లక్ష్మీచంద్ చూసి అంటారు, ఎందుకు భజన చేస్తావు, ఇతరులను అడగడం ఎందుకు, స్వయంగా వచ్చినావు కదా, చూసుకో, అనుభవించలేవా స్వయంగా నువ్వు అని అంటారు.
లాలా లక్ష్మీచంద్కు ఆశ్చర్యం వేస్తుంది. దాస్గన్ మహారాజు కీర్తనలో చెప్పినటువంటి దానికంటే కూడా గొప్ప శక్తివంతులు ఇక్కడ ఉన్నటువంటి మహారాజు అని చెప్పి ఒక ఆత్మీయ బంధం ఏర్పడిపోతుంది. కీర్తనలో ఉన్నటువంటి బాబా యొక్క మహత్తుకు సంబంధించినటువంటి ఆ 4 మాటలు, వారి దయాగుణానికి సంబంధించినటువంటి ఆ వాక్కులు బాబా పైన ఎనలేనటువంటి ప్రేమను లాలా లక్ష్మీచంద్కి కలిగించాయి. లాలా లక్ష్మీచంద్కి ఎంత ప్రేమ కలిగిందంటే, బాబా చావుడి ఉత్సవంలో వెళ్తూ ఉంటే బాబా దగ్గుతూ ఉంటాడు. బాబా పక్కన ఉండి లాలా లక్ష్మీచంద్ అనుకుంటారు, బాబాకు బాగా దిష్టి దోషం తగిలింది, మహారాజుకు దిష్టి తగిలింది కాబట్టి బాగా దగ్గుతున్నాడని చెప్పి. తెల్లారి లాలా లక్ష్మీచంద్ అక్కడ కూర్చొని ఉంటే శ్యామతో అంటారు, నాకు దిష్టి దోషం తగిలింది అందుకే దగ్గు ఎక్కువ వస్తుంది అని చెప్పి. అరే, నేను మనసులో అనుకున్నటువంటిది బాబాకి ఎలా తెలిసింది? ఈ విధంగా తొలి దర్శనంలోనే లాలా లక్ష్మీచంద్ బాబాకు ఎంతో అనన్యమైనటువంటి భక్తుడిగా మారిపోయాడు. అది అందులో భక్తి మాత్రమే లేదు, ప్రేమ ఉంది. బాబా నావారు, బాబాకు ఏమన్నా అయితే నా మనస్సు కంగారు పడుతుంది, నాకు ఏమన్నా అయితే బాబా మనస్సు అంతకంటే 2 రెట్లు కంగారు పడుతుంది అని చెప్పి సంతోషంగా బాబాను దర్శించుకొని పోతారు. వెళ్ళిన తర్వాత తన మనస్సులో ముద్రపడ్డటువంటి బాబా మహత్తుకు సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడూ వాటిని స్మరణ చేసుకుంటూ ఉంటాడు. అంతేకాదు, ఎవరు షిరిడీకి వెళ్ళినా బాబాకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలు, హారత్ కర్పూరము, నూనె, అగరబత్తులు ఇవన్నీ ఇచ్చి పంపించేటువంటి వారు. అంటే ఒక కీర్తన ప్రభావం ఎంత ఉంటుంది, భక్తుణ్ణి అనన్యమైనటువంటి భక్తి వైపు, విశ్వాసం వైపు నడపడానికి కీర్తన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటిది లాలా లక్ష్మీచంద్ సంఘటన మనకు ఒక నిదర్శనం. ఇదే దాస్గన్ మహారాజు కీర్తన విని ఎన్నో రోజులుగా కొడుకు మూర్ఛ వ్యాధితో బాధపడుతుంటే ఎన్ని వైద్యాలు చేయించినా తగ్గలేదు. పితాలే ఆ బాబా యొక్క మహత్తును విని వెంటనే వెళ్ళి షిరిడీలో ఉన్నటువంటి ఆ మహారాజును దర్శనం చేసుకొని నా బిడ్డ యొక్క రోగాన్ని నివారింపజేసుకోవాలనుకుంటాడు. వెళ్ళి బాబా శరణు వేడతాడు. కేవలం కొద్ది రోజుల్లోనే కదా ఆ పిల్లవాడి యొక్క మూర్ఛ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు బాబా అన్నటువంటి మాటలు, ఇంతకు మునిపే నీకు 2 పైసలు ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు మళ్ళొక 2 పైసలు ఇస్తున్నాను, జాగ్రత్తగా పూజించుకో అని అంటాడు. బాబా పలికినటువంటి ఆ పలుకులకు మర్మం ఏమిటనేటువంటి తన తల్లి చెప్తుంది. నీ మాదిరిగానే నీ తండ్రి నిన్ను అక్కల్కోట్ మహారాజ్ దగ్గరికి తీసుకెళ్లేటువంటి వారు. అక్కల్కోట్ మహారాజ్ మహాసమాధి సమయంలో మీరు లేకపోతే ఎలా అనేటువంటి దాంతో నీ తండ్రి గారు దుఃఖిస్తుంటే అక్కల్కోట మహారాజు మీ నాన్నగారికి నాణ్యాలను అనుగ్రహించారు. మీ నాన్న పోయిన తర్వాత ఆ నాణ్యాలు పోయాయి, పూజ పూర్తిగా మానేశాము, అందుకనే ఇటువంటి కర్మలన్నీ కూడా మనకు పట్టాయి. మళ్ళీ మన జీవితాలను సరిదిద్దడానికి, మన జీవితాల్లో ఒక నూతన కాంతిని తీసుకురావడానికి బాబా నిన్ను షిరిడీకి రప్పించుకొని మరలా మన కుటుంబాన్ని ఒక గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి తల్లి చెప్తుంది. దాస్గన్ మహారాజు యొక్క కీర్తనకు ప్రభావితమయ్యే పితాలే లాంటి వాళ్ళు బాబాను దర్శించుకోగలిగారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక సాధారణమైనటువంటి భక్తుల్లో కీర్తన ఎంతగానో ప్రభావితం చేస్తుంది. గంగూబాయి, ఔరంగాబాద్కర్ భార్య, పిల్లలు కలగట్లేదు, అనేక పూజలు చేసింది, తన కులదేవత అయినటువంటి రేణుకామాత మందిరంలో ఏళ్లపాటు సేవ చేసింది, రామాలయంలో ఏళ్లపాటు సేవ చేసింది, అనేక మంది మహాత్ములను పూజించింది. ఎక్కడా కూడా అనుగ్రహం కలగలేదు. కానీ దాస్గన్ మహారాజు కీర్తనలో బాబా మహత్తు ఆమె మనస్సులో బలమైనటువంటి సంకల్పాన్ని కలిగించింది. ఇది ఆఖరి ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం కావాలి, ఖచ్చితంగా బాబా నా కోరికను తీరుస్తారని చెప్పి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 1 నెల రోజులకు పైగా బాబాతో ఏకాంతంగా మాట్లాడాలి, తన యొక్క బాధను చెప్పుకోవాలని చెప్పి షిరిడీలో తన సవితి కొడుకైనటువంటి విశ్వనాథ్తో కలిసి 1 నెల రోజులకు పైగా ఉంటుంది. తర్వాత శ్యామ మధ్యవర్తిత్వంతో ఆమె బాబా అనుగ్రహం పొంది తర్వాత వరుసగా 3 కొడుకులకు జన్మనిచ్చింది కదా. అంటే కీర్తన ఒక సాధారణమైనటువంటి భక్తుల్లో ఎంత విశ్వాసాన్ని నింపుతుండడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకొక కోణం కూడా బాబా మార్గంలో ఉంది. భజన కీర్తనాకారుడు ఎప్పుడూ కూడా డబ్బు పైన ఆశ ఉండకూడదు. డబ్బు పైన ఆశ ఉంటే
నీ గొంతులో ఆర్తి ఉండదు. నీవు భగవంతుని యొక్క గుణగణాలను మనస్ఫూర్తిగా నువ్వు కీర్తించలేవు. అటువంటి ధనాపేక్ష ఉన్నటువంటి భజన మండలి యజమానిని షిరిడీ దాకా రప్పించి అతనుకు అవసరమైనటువంటి పాఠాన్ని కనువిప్పును కలిగించి తన గురువు అయినటువంటి సమర్థ రామదాసు సాక్షాత్కారం కలిగించి కీర్తన సమయంలో డబ్బు పైన వ్యామోహం కాదు, భగవంతుని గుణగణాలను శ్రావ్యంగా కీర్తన చేయాలి. అది శ్రోతల మనస్సుల్లో దాన్ని బలంగా నాటాలి. ఇది నీ ధ్యేయం, ఇది నీ లక్ష్యం అని చెప్పి అతన్ని గొప్పగా సంస్కరించి బాబా పంపిస్తాడు. కీర్తన సాంప్రదాయంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని ఇచ్చినటువంటి విషయం కూడా మనకు శ్రీ సాయి సచ్చరితలో కనిపిస్తుంది. బాలాబువా సుతార్ అతను పనిచేసేటువంటి సంస్థానంలో అక్కడ కలరా వ్యాపించి రామనవమి అక్కడ జరగకపోతే ఆ సంవత్సరం షిరిడీకి వచ్చి రామనవమి కీర్తన చేస్తే సంస్థానం 3 కీర్తనలకు గాను సంవత్సరానికి 30 రూపాయలు ఇస్తే బాబా అతనికి 150 రూపాయలు సంభావన ఇచ్చి పంపుతాడు. నువ్వు ఇంకా భగవంతుని యొక్క కీర్తన ఇంకా ఆర్తిగా చేయాలి. నీ కీర్తనకు నేను ఈరోజు పరవశించిపోయాను. నీ కీర్తన విలువ సంస్థానం ఇచ్చేటువంటి ఆ 30 రూపాయలు కాదు, నేను ఇచ్చేటువంటి 150 రూపాయల కంటే ఎంతో విలువైనటువంటిది. కాబట్టి భగవంతుని కీర్తనకు మనం వెలకట్టలేము అనేటువంటి విషయాన్ని బాలాబువా సుతార్కు అనుభవపూర్వకంగా చెప్తారు కదా. బాలాబువా సుతార్ దారి వెంట వెళ్తుంటే బాబా చిత్రపటం కనబడితే ప్రేమగా నమస్కరిస్తాడు. షిరిడీకి వచ్చినప్పుడు బాబా అంటాడు, ఇతను నాకు 2 సంవత్సరాల నుంచి తెలుసు అని అంటాడు. అంటే ప్రేమగా ఒక్క నమస్కారం చేస్తేనే నన్ను గుర్తుపెట్టుకున్నాడే. ఇటువంటి గురువు యొక్క కీర్తిని నేను ఎంత కొనియాడినా అది తక్కువే కదా. ఈ విధంగా నవవిధ భక్తిలో కీర్తన అనేటువంటిది ఒక సాధారణ సగటు భక్తుల్లో బాబా పట్ల ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అందుకని నవవిధ భక్తిలో శ్రవణం కీర్తనం, శ్రవణం కాస్త పరిణితి కలిగినటువంటి భక్తులు చాలా తొందరగా దాన్ని పట్టుకోగలుగుతారు. కానీ అమాయకమైనటువంటి భక్తులకు కీర్తననే భక్తి మార్గంలో చాలా సులువైనటువంటి సాధనం. ఈ నవవిధ భక్తిలో ఉన్నటువంటి అంశాలను కూడా బాబా మనకు చాలా అత్యంత సులువుగా వాటిని మనం పాటించేటువంటి విధంగా, ఆ భక్తి మార్గాల్లో మనం పయనించేటువంటి విధంగా సరళమైనటువంటి మార్గాన్ని చూపెట్టినటువంటి శ్రీ సద్గురు శ్రీ సాయి భగవానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.